శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వీరికి అఖండ ధన యోగం కలదు. వృత్తి కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. వ్యవసాయ వాణిజ్యదారులకు మంచి ఫలితాలు కలగగలవు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మీరు అనుకున్నటువంటి ఒక ఉద్యోగం లభించగలదు. విద్య యందు కానీ ఎక్కువగా రాణించగలరు. ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండగలరు. మీ యొక్క భాగస్వామితో సుఖమైన జీవనం గడపగలరు. ఎక్కువగా ప్రయాణములు చేయడం వలన కొద్దిగా ధనం ఖర్చు కాగలదు. మరియు శరీర బడలిక కలిగి ఉంటారు. బంధుమిత్రులతో సహాయం పొందగలరు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి బాగుగా ఉండటం వలన, దైవ బలం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. ఉద్యోగం గురించి కానీ, విద్య గురించి కానీ, విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉన్నది. మరియు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగముల వారికి, చిరు వ్యాపారులకు, పెద్ద వ్యాపారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. కొద్దిగా గ్రహస్థితి బాగుగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, దుర్గాదేవికి ఖడ్గమాలతో కస్తూరి పసుపుతో అర్చన జరిపించి లేదా చేసుకొని కుంకుమను ధరిస్తూ ఉండాలి. మరియు తాంత్రిక ప్రకారంగా మర్రి చెట్టు వేరును సేకరించి దానిని 5 రోజులు పూజించి 5వ రోజు దానిని నీళ్లలో పారవేయాలి. మరియు ఆ యొక్క వేరును పసుపు రంగు బట్టలో మూటగట్టి మీ ఇంట్లో బయట గుమ్మానికి పైన కట్టినట్లయినా సకల గ్రహ బాధలు తొలగిపోయి సకల సుఖశాంతులు మీకు కలగగలవు. శుభం భూయాత్.